సో హాయ్ గైస్, ఎన్నో అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మీద ఫస్ట్ డే కలెక్షన్ మీదనే కాంట్రవర్సీ రన్ అవుతుంది యాక్చువల్గా. మూవీ టీం వాళ్ళు 186 క్రోర్స్ వేశారు. అసలు కలెక్షన్ ఎంత వచ్చింది ఏంటిది, అండ్ నిజంగా ట్రేడ్ వర్గాల నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది కొంచెం బ్రీఫ్గా ఎలాబరేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం అంటే ఏమంటారు ఎనర్జీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంచెం ఎక్కువ మందికి ఇన్ఫర్మేటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొంచెం యూజ్ఫుల్ కంటెంట్ డిఫరెంట్గా మీ ముందుకు తీసుకొస్తాను డెఫినెట్గా. సో అందుకోసమని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది నా నా రిక్వెస్ట్. ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి నా రిక్వెస్ట్ని. అండ్ ఇక మ్యాటర్లోకి వెళ్దాం. సో ట్రేడ్ వర్గాల నుంచి అంటే బిగ్ ఇప్పుడు ఏదైతే ఇండియన్ లెవెల్లో ట్రేడ్ వర్గాలు ఇప్పుడు క్యూరిటీగా చెప్పే ట్రేడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే 54 నుంచి 54 నెట్ కలెక్షన్ వచ్చిందని చెప్తున్నారు. సో గ్రాస్ వచ్చేసి 85 నుంచి 90 క్రోర్స్ మధ్యలో 85 నుంచి 90 క్రోర్స్ మధ్యలో వచ్చిందని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద టాప్, నేను చెప్పేది టాప్ మోస్ట్ సైట్ వాళ్ళు చెప్తున్న ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నది న్యూస్ అయితే. సో మూవీ టీం వాళ్ళు మాత్రం 186 క్రోర్స్ లాంచ్ చేశారు యాక్చువల్గా. సో అది షాకింగ్ అనిపించింది. అందరూ చాలా సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటర్గా అయినా ఉండొచ్చు, లేకపోతే కొన్ని బిగ్ ఛానల్స్ అయినా ఉండొచ్చు, వాళ్ళు అంటే అంత ఫేక్ వేసుకున్నారు ఎందుకు అనేది చాలా కాంట్రవర్సీ రన్ అవుతుంది యాక్చువల్గా. అండ్ అదేవిధంగా నాకు కొంచెం అనిపించింది యాక్చువల్గా, తెలుగు ఇండస్ట్రీ రెప్యుటేషన్ పోయిందేమో అనిపించింది యాక్చువల్గా. ఇన్ని రోజులు ఉన్న రెప్యుటేషన్ ఇలాంటి ఫేక్ కలెక్షన్ చేస్తే పోతుందేమో అనిపించింది యాక్చువల్గా. సో నిజంగా మీకు తెలిసినంతవరకైతే ఎంత కలెక్షన్ వచ్చిందని మీ అభిప్రాయం అనుకుంటున్నారు? మీకు తెలిసినంతవరకైతే యాక్చువల్గా 186 అంత క్రోర్స్ రావాలంటే మనకు యూఎస్ కలెక్షన్ హార్డ్లీ 120 క్రోర్స్ ఎబో రావాలి మనకు యాక్చువల్గా. అంత కలెక్షన్ ఏం రాలేదు యాక్చువల్గా. తెలుగులో 42 క్రోర్స్ ఏమి వచ్చింది, హిందీలో 80 పాయింట్ అంటే 8 పాయింట్ ఎంతో చేంజ్ వచ్చింది, అండ్ తమిళ్లో 2.6 క్రోర్స్ ఎంతో వచ్చింది. సో ఓవరాల్గా 52 క్రోర్స్ వచ్చింది యాక్చువల్ నెట్. ఆ గ్రాస్ 50 ఓవరాల్గా గ్రాస్ కలుపుకొని 80 క్రోర్స్ వచ్చింది అంతే, 85-90 క్రోర్స్. సో అలాంటిది 186 క్రోర్స్ చేశారు. మేబీ చూడాలి ఫ్యాన్స్ అంటే మీ అభిప్రాయం ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి 100%. నాకైతే అనిపించింది యాక్చువల్గా అంతకనగా వేసి ఉండాల్సింది కాదు. హార్డ్లీ మనకు తెలిసిందే ఎవ్రీ సినిమాకు ఎంత కథనో ఒక 20-30 క్రోర్స్ ఎక్స్టెండ్ చేస్తారు డిఫరెంట్గా. కానీ మరీ ఎంత 100 కోట్లు వేసుకున్నారని టాక్ రన్ అవుతుంది యాక్చువల్గా. సో మీకు తెలిసినంతవరకైతే రియల్గా ఎంత కలెక్ట్ చేసిందని మీ అభిప్రాయం ఫస్ట్ డే కలెక్షన్. అండ్ నేను రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అదే గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కూడా అక్కడికి పబ్లిక్ రివ్యూ తీసుకొని వీడియోలో అంటే నా ఛానల్లో వేయడం జరిగింది యాక్చువల్గా. అంతే ప్రసాద్ థియేటర్ దగ్గర పబ్లిక్ రివ్యూ అంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకొని వీడియో పోస్ట్ చేశాను మీకు. నేను కావాలంటే వెళ్ళి చూడండి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది. నేను మళ్ళీ రేపు డాకు మహారాజ్ సినిమా కూడా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకొని ఆ రివ్యూ చేస్తాను. ఇండివిజువల్ నా రివ్యూ కాకుండా వాళ్ళ రివ్యూ కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసమని. సో తప్పకుండా ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అయితే అనుకుంటున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నేను ఇది నా రిక్వెస్ట్, ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.